హలో అండి, అందరికీ నమస్తే. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. మా చిన్నప్పుడైతే అమ్మ వాళ్ళు భోగి రోజున అలసందలు తీసుకొచ్చి అవి దోరగా ఫ్రై చేసి ఇసిరి మరీ పులగం చేసేది. మనకి ఇక్కడ అలసందలు దొరకవు కాబట్టి మనమైతే పెసర పులగం చేసుకుందాం. రండి ఎలా చేయాలో చూద్దాం. ఒక గ్లాసు పెసర్లు మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. అందులో 1-2 గ్లాసులు బియ్యం వేసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్నారంటే పులగం చాలా టేస్టీగా ఉంటుందండి. అవన్నీ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోండి. నేనైతే మొత్తం 3 గ్లాసులు తీసుకున్నాను కదండి, 6 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత రుచికి సరిపడ సాల్ట్, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని అన్నం అంతా మంచిగా ఉడికించుకుందామండి. ఇలా చేసుకున్నారంటే అసలు పిల్లలు కానీ పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి. చూడండి ఎంత మంచిగా ఉడికిపోతుందో కదా. ఇంకా ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పెసర పులగం రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్